हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इवट्लो मन को डिटो कंपनी नुंची ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట। సో ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్। అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి। అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది। సో ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు నోటిఫికేషన్ వచ్చేసి డిటో కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట। సో డిటో కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది। సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు। సో ఈ కంపెనీ ఏంటంటే మనకు ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్ కంపెనీ అనమాట। సో ఇన్సూరెన్స్ సర్వీసెస్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట కస్టమర్స్కి। సో చాలా మంచి కంపెనీ, 100% జెన్యూన్ కంపెనీ అనమాట। సో ఇటువంటి కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట। సో అది కూడా వాట్సాప్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు। సో మీరు త్రూ వాట్సాప్ ద్వారా అయితే మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ సో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట। సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం వర్క్ చేయాలని చెప్పేసి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం జాబ్ అనమాట। అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట। సో ఇంటర్, డిప్లొమో, అలాగే ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ వాట్ డు వీ డూ ఎట్ డిటో అండ్ అలాగే జాబ్ బ్రీఫ్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట। సో మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ డిటో యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో అంటే కస్టమర్స్తో మీరు త్రూ వాట్సాప్లో చాట్ ద్వారా అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళకైతే ఈ యొక్క కంపెనీ ఏదైతే ఇన్సూరెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే టర్మ్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట। సో వాళ్ళకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో అంటే సో లోకల్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, తెలుగు లాంగ్వేజ్ అయి ఉండొచ్చు। సో ఇలా మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట త్రూ చాట్ ద్వారా అనమాట। సో నాట్ వాయిస్ ప్రాసెస్, ఇది ఓన్లీ చాట్ ప్రాసెస్ జాబ్స్ అనమాట। సో వాళ్ళకైతే మీరు వాట్సాప్లో త్రూ చాట్ ద్వారా అయితే వాళ్ళకి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రాపర్ లాంగ్వేజ్లో అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట। ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట। వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి। సో త్రూ వాట్సాప్ చాట్ అని చెప్పేసి మీరు ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ సో ఈ యొక్క సర్వీసెస్ గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట। అండ్ అలాగే కస్టమర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో వాటిని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది। సో వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో కస్టమర్స్ సో వాటికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే కంపల్సరీగా ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి। సో ఆల్సో ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ అన్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ వీ హ్యావ్ ఏ రిగోరియస్ 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు గెట్ యూ అప్ టు స్పీడ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది। సో ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే మీకు 2 months ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట గైస్। చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట। అండ్ అలాగే గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్, సో మీకు ఇంగ్లీష్లో అయితే యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి। అండ్ అలాగే లోకల్ లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండాలన్నమాట। సో లోకల్ లాంగ్వేజెస్ అంటే మనకు తెలుగు కస్టమర్స్ కాల్స్ చేస్తుంటారు, అండ్ అలాగే కన్నడ కస్టమర్స్, అండ్ అలాగే ఇంగ్లీష్ కస్టమర్స్, సో ఇలా మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే కస్టమర్స్ మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో మీకు మెయిన్గా ఇంగ్లీష్ కనుక వచ్చినట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ అలాగే గుడ్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట। సో టైపింగ్ స్కిల్స్ ఎందుకంటే మనం త్రూ చాట్ ప్రాసెస్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి సో కంపల్సరీగా టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట। సో ఇక స్కిల్స్ని అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు। సో ఇక స్కిల్స్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు డే షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట। సో ఏదైనా మీ ఇష్టం అనమాట। సో ఏదైనా ఒక షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది। సో మనకు షిఫ్ట్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు 1 షిఫ్ట్ ఉంటుంది, లేదంటే మీరు 12 PM నుంచి 9 PM వరకు అంటే సో ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 9 o'clock వరకు అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది। సో ఈ యొక్క రెండిట్లో మీ ఇష్టము। సో మీ యొక్క షెడ్యూల్ని బట్టి మీరైతే ఈ యొక్క
టైమింగ్స్ సెలెక్ట్ చేసుకునేసి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. సో నేను ముందుగానే చెప్తున్నాను, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారంటే ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసా చూడండి, 175/176 బిల్లెకహల్లి బీజీ రోడ్, బెంగళూరు, కర్ణాటక 560076. సో ఇది వచ్చేసి వీళ్ళ ఆఫీస్ అడ్రస్ అనమాట. సో మనకు స్టార్టింగ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, బెంగళూరు, కర్ణాటక, వర్క్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్లో ఫుల్ టైం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కావాలనుకుంటే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే లేదు ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో మనకు 4 to 5 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట గైస్. చాలా మంచి ప్యాకేజెస్తో హైర్ చేసుకుంటున్నారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే దీంతో పాటు మీకు న్యూ సేల్స్ ఇనిషియేటివ్స్ కూడా ఉంటాయి, ఈ యొక్క ఆపర్చునిటీ కూడా ఉంటుందన్నమాట. అండ్ అలాగే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవి వచ్చేసి మనకు పర్క్స్ అయితే వీళ్ళు సో ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో నోటిఫికేషన్ అయితే వీళ్ళు లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయంటే సో లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అవ్వలేదు కదా, సో సింపుల్గా అప్లై అవ్వని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా అప్లై విత్ రెజ్యూమ్ ఉంది కదా, మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం లాస్ట్ టైం అలాగే ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి, మీ మొబైల్ నెంబరు. అలాగే ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ బెంగళూరు అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. మీరు కంపల్సరీగా ఆఫీస్ లొకేషన్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు మీరు ఈ యొక్క జాబ్కి ఫిట్ అనుకుంటున్నారు అంటే రైట్ ఫిట్ అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. సో మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఇలా పాజిటివ్గా అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసేసండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యొక్క ఆపర్చునిటీ గురించి మీ యొక్క ఎగ్జైట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో అదైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి సంబంధించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారో అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. సో దాని గురించి అయితే మీరు క్లియర్గా మెన్షన్ చేసేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా, సో దీనిపైన చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి సో సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని త్రూ ఈమెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.